Have you ever thought about the importance of investing? No? Now is the time to think about it. I know someone who has been investing since the age of 28. Her name is Layla. టెక్నాలజీ అనేది ఒక రెండు వైపులా పదున్నటువంటి కత్తి లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మెడికల్ బ్రేక్ త్రూస్లో, స్మార్ట్ అసిస్టెన్స్ రూపంలో, ఎడ్యుకేషన్ పరంగా కానీ, అదర్ టెక్నాలజీ పరంగా కానీ ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు చూపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి క్రిమినల్స్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏదైతే జరుపుతున్నారో దానికి సంబంధించిన సెవెరల్ ఇన్స్టెన్సెస్ అండ్ క్రైమ్స్ మనకు ఆల్రెడీ రిపోర్ట్ అయ్యి కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈ మధ్యనే బెంగళూరులో ఒక సైబర్ క్రిమినల్ ఒక ఫేమస్ స్పిరిచువల్ లీడర్ యొక్క వీడియో ఉపయోగించి హీ హ్యాజ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయన వీడియోని, ఆడియోని, మేనరిజమ్స్ని అన్నిటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వీడియోగా చేసి ఈ లేడీకి పంపించడం జరుగుతుంది. షీ హ్యాపెన్ టు సీ దట్ ఆన్ సోషల్ మీడియా. మొత్తం వాయిస్, మేనరిజమ్స్ అన్నీ కూడా మ్యాచ్ అవ్వడం చూసి నిజంగా ఆ స్పిరిచువల్ లీడరే రికమెండ్ చేస్తున్నారు ఈ ట్రేడింగ్ యాప్ని అనుకొని ఆ ఎక్స్క్లూజివ్ ట్రేడింగ్ యాప్ అని ఏదైతే ప్రమోట్ చేశారో దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చేరుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో తర్వాత ఫేక్ డాష్ బోర్డ్స్, ఫేక్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఆమెని టెంప్ట్ చేసి ఒక 3.75 crore రూపీస్ వరకు ఆమె ట్రాన్స్ఫర్ చేస్తుంది. లేటర్ షీ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ అ ఫ్రాడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక క్లియర్ ఛానల్ వేర్ ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ అ బిలీవబుల్ ఫేస్, తర్వాత ఒక ఈకో చేంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ వాట్సాప్ గ్రూప్, అండ్ దెన్ ది ఫేక్ ప్రామిసెస్ ఆఫ్ హై రిటర్న్స్ త్రూ ది ఫిగర్స్ దట్ దే ప్రొజెక్ట్ ఇన్ ది వాట్సాప్ గ్రూప్. సో ఇటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక ట్రాప్లోకి పడేసి విక్టిమ్స్ దానిలోకి లొంగబడి వాళ్ళు అమౌంట్స్ ఇన్ లార్జ్ అమౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్న ఇన్స్టెన్సెస్ మనం చూస్తున్నాం.